రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. కోర్టులో అంబటి కాస్త ఎమోషనల్ అన్నట్టు తెలుస్తుంది. సో తప్పు చేశాను, ఈసారికి క్షమించండి అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడారనేది సమాచారం. అయితే మరోసారి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు కూడా ఆయన మరోసారి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సిందే. సో ప్రస్తుతానికి మరికొద్దిసేపట్లోనే గుంటూరు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే రాంబాబును తరలించున్నారు. అయితే ముఖ్యంగా మెడికల్ కాలేజీల ఆందోళన కేసులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు గాను ఇక గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు 4 పిటిషన్లకు సంబంధించిన విచారణ జరిగి ఉండాల్సింది, కానీ ఇక్కడ కేవలం 2 పిటిషన్లకు సంబంధించిన విచారణ మాత్రమే కొనసాగింది. ఒకటి చంద్రబాబు నాయుడిని కొంత అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసిన కేసు ఒకటి, మరొకటి ఏంటంటే త్రిబుల్ పి విధానంలో ప్రభుత్వం త్రిబుల్ పి విధానంగా మెడికల్ కాలేజీలు తీసుకెళ్లాలని చూస్తున్నప్పటికీ ఆందోళన చేపట్టారు వైసీపీ నాయకులు. సో ఇదే భాగంలో అక్కడున్న ఏదైతే బ్యారిగేట్స్ ఉన్నాయో ఆ బ్యారిగేట్ను తోసుకుంటూ పోలీసుల పైన కొంత వాగ్వాదానికి దిగిన పరిస్థితులు కూడా ఉన్న సమయంలో ఇదే తరుణంలో అంబటి రాంబాబు పైన కేసు బుక్ చేయడం కూడా జరిగింది. సో ఆ కేసుకు సంబంధించిన విచారణ కూడా ఇప్పుడు కొనసాగింది. ఏదైతే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసిన ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్లోనే ఈసారి ఈ నెల 22 వరకు కూడా అంబటి రాంబాబుకు కోర్టు అయితే రిమాండ్ విధించింది. అయితే ముఖ్యంగా ఇక్కడ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి 1 గంట సమయం అయితే కొరగా, సో ఆ గంట సమయాన్ని కూడా కోర్టు పైభాగంలోనే మాట్లాడుకోవాలని చెప్పేసి కోర్టు కూడా తెలిపింది. సో ప్రస్తుతానికి అంబటి రాంబాబు 2 కూతుర్లు అలాగే అతని వైఫ్ ఎవరవుతున్నారు, వీళ్ళ ముగ్గురితో కూడాను అంబటి రాంబాబు మాట్లాడుతున్నట్టు తమ సమాచారం. అయితే కస్టడీ పిటిషన్కి సంబంధించిన విచారణ మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉందంటే ఈరోజు సాయంత్రానికి కానీ లేదంటే రేపు ఉదయానికి కానీ ఈ యొక్క కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో, అంటే పోలీసులు కూడా అంబటి రాంబాబుని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా పిటిషన్ వేయడంతోనే ఈ యొక్క పిటిషన్ పైన కూడా విచారణ ఇంకా పెండింగ్లో ఉంది. సో ఇక మొత్తానికి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ముఖ్యంగా మాకు రక్షణ కల్పించాలి సేఫ్టీ కోసం అని చెప్పేసి వేసిన పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ కూడా మరొక 1-2 రోజుల్లోనే కోర్టు కూడా విచారించనుంది. ముఖ్యంగా ఇక్కడ అంబటి రాంబాబుకు సంబంధించి జైల్లో ఉన్న ఎమ్యూనిటీస్ ఏవైతున్నాయో ఈ ఎమ్యూనిటీస్కి సంబంధించిన పిటిషన్ కూడా 1-2 రోజుల్లోనే కొనసాగుతూ ఉంటుంది, విచారణ కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఎమ్యూనిటీస్ అయితే ప్రస్తుతానికైతే మెడికల్కి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ అతనికి ఏదైనా ఉంటే చిన్న చిన్న ఎమ్యూనిటీస్ ఏవైతే ఇవన్నీ కూడా కల్పిస్తున్నారు అని చెప్పేసి, అంటే ఉన్న దాంట్లో పర్వాలేదు బాగానే చూస్తున్నారు అని చెప్పేసి అంబటి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా తాను మాజీ మంత్రి కాబట్టి సో ఆయన అందుకని గత ప్రభుత్వంలో కొంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి కూడా కాబట్టి సో స్పెషల్ స్టేటస్కి సంబంధించి కోర్టులో కొంతమేర స్పెషల్ బ్యారక్ కానీ లేదంటే స్పెషల్ స్టేటస్ కానీ కల్పించాలని చెప్పేసి, అలాగే బేసిక్ ఎమ్యూనిటీస్కి సంబంధించి మెడికల్ ఫెసిలిటీస్ వీటన్నిటికి సంబంధించిన విచారణ కూడా ఇంకా పెండింగ్లో ఉంది. అయితే ఇక కుటుంబ సభ్యుల పిటిషన్ ఏదైతే ఉందో ఆ కుటుంబ సభ్యుల పిటిషన్ కూడా ఇంకా పెండింగ్లో ఉంది. సో ప్రస్తుతానికి దానిపైన కూడా 1-2 రోజుల్లో విచారణ అయితే కొనసాగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ అంబటి రాంబాబు తరఫు న్యాయవాదులు ఎవరైతున్నారు వీళ్ళంతా కూడాను కనీసం అంటే ఇలాంటి కేసుల్లో రిమాండ్ విధించడం అనేది సరికాదు. ఆయన ఏదైతే పోలీసులు చెప్పిన అబద్ధాలు ఉన్నాయి, ఈ పోలీసులు చెప్పిన వాటన్నిటికీ కూడాను కోర్టు నమ్మి విచారణకు, అంటే ముఖ్యంగా కోర్టు నమ్మిన తర్వాత ఆయనకి రిమాండ్ విధించడం కూడా జరిగింది. సో అయితే అంబటి కుటుంబ సభ్యులు మాకు రక్షణ కల్పించాలి అంటూ కూడా ఇక్కడ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్కి సంబంధించి కూడా 1 or 2 డేస్లో కూడా ఒక విచారణ జరిగిద్దని చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా నల్లపాడు కేసు ఏదైతే ఉందో ఆ నల్లపాడు కేసుకి సంబంధించి 1-2 రోజులు బెయిల్ వస్తుంది కాబట్టి సో దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా ఏదైతే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే పిటిషన్ ఏదైతే ఉందో సో దానిపైన విచారణ జరిపించి దానికి సంబంధించి దాని నిమిత్తమే ఈ నెల 22 వరకు కూడా అంబటి రాంబాబుకు యొక్క రిమాండ్ విధించారు. సో అంబటి రాంబాబు తరఫు న్యాయవాదులు అయితే చాలా గట్టిగా వాళ్ళ వాదనలు వినిపించారు. కానీ ఇక్కడ ఏంటంటే మరొక 4-5 రోజుల్లోనే అంబటికి బెయిల్ వస్తుందని చెప్తా ఉన్నారు. లేదంటే కొంతమంది అయితే ఇక అంబటికి సంబంధించిన వాళ్ళు కాకుండా కొంత అంబటి వర్గీయులు అయితే మరొక 3 నెలలు ఖచ్చితంగా అంబటి రాంబాబు జైల్లో ఉంటారని కూడా చెప్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా ఇక్కడ వైసీపీ నాయకుల ఇళ్లపైన వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. సో జైల్లో వేయడం ఇవన్నీ కూడాను కక్షపూరితమైన రాజకీయ కుట్రలే ఇవన్నీ అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతుంటే, మరోవైపు తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా చట్టం ముందు అందరూ కూడా సమానులే అని చెప్పేసి కూటమి ప్రభుత్వ నేతలు కానీ లేదా ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు కానీ చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో అంబటి రాంబాబుకు బెయిల్ వస్తుందని చెప్పేసి అంబటి తరఫు న్యాయవాదులు అయితే చాలా బలంగా చెప్తున్నారు. కానీ 3 నెలల వరకు అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇప్పటికే 36 కేసులు ఆయన పైన నమోదయ్యాయి కాబట్టి. సో ప్రతిదీ ఆయన తిప్పి మానసికంగా తిప్పుతూనే ఉంటారు, లేదంటే ఆయన కొంత సైకలాజికల్గా ఇబ్బంది పడాలి అని చెప్పేసి వీళ్ళు కూటమి ప్రభుత్వం యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో అంబటి రాంబాబుకు 4-5 రోజుల్లో అంబటి రాంబాబుకు బెయిల్ వస్తుందా లేదా, అంబటి రాంబాబు ఇంకా జైల్లోనే కొనసాగే అవకాశం ఉంటుందా? మీ అభిప్రాయం తెలియజేయండి.